హ్యాపీ బర్త్డే. నేను ఈ భూమి మీద పుట్టానంటే ఫస్ట్ రీజన్ గాడ్, నెక్స్ట్ రీజన్ ఇంక చెప్పక్కర్లేదనుకుంటా, అది నువ్వే. ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు కదా, క్యారీ ఆన్, ఎంజాయ్, బికాస్ ఆఫ్ దిస్ ఈస్ యువర్స్ డే. ఇక మా అమ్మ నన్ను భూమి మీద పడేసి నీ కూతురుగా పుట్టానంటే అది నీ అదృష్టం. నువ్వు నా పప్పాగా ఉన్నావంటే అది కూడా నీ అదృష్టమే. చివరికి అదృష్టం అంతా నీ పక్షానే ఉంది. ఏం చేస్తాం, గాడ్ నిన్ను అలా డిజైన్ చేశాడు. ఏదేమైనా ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. నీ బిజీ షెడ్యూల్లో గాడ్ పని నిమిత్తం నువ్వెన్నో నిద్రలేని రాత్రులు గడిపావు నాన్న. అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు నన్ను అన్నయ్యని చూసి బుగ్గ మీద ఒక ముద్దిస్తావు చూడు, వాట్ ఏ గ్రేట్ కిస్ నాన్న. మాపై నువ్వు చూపించే ప్రేమ చాలా గొప్పది నాన్న. అమ్మ కోపడినప్పుడు ఫ్రెండ్ అయిపోతావు, అన్న నేను పోట్లాడుకున్నప్పుడు మీడియేటర్ అయిపోతావు. అన్నింటికీ మించి WCM కుటుంబం అంటే నీకు చాలా పిచ్చి. నిజంగా నువ్వు మాకు దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ నాన్న. ఐఎమ్ ప్రామిసింగ్ యూ, నా గురించి నువ్వు ఏ థాట్స్ కలిగి ఉన్నావో అన్నీ నెరవేరుస్తా. ఎందుకో తెలుసా, ఐఎమ్ డాటర్ ఆఫ్ కిరణ్ పాల్. పోయిన ఇయర్ నుండి ఈ ఇయర్ దాకా అప్పుడప్పుడు నేను ఏడిపించుంటాను కదా, అదంతా ఉత్తుదే. ఎనీవే సారీ నాన్న. మరి ఇంత మంచి నాన్న కోసం ఒక పాట పాడాలనుంది. పాడమంటావా వద్దంటావా? నువ్వు పాడమన్నా పాడొద్దన్నా పాడే తీరుతా. నువ్వు వినాల్సిందే, అప్రిషియేట్ చేయాల్సిందే. ఓకేనా? గెట్ రెడీ. ఏ చెల్లి 1 సెకండ్నే. ఏంటన్నయ్య? నేను కూడా నీతో జాయిన్ అవుతానే. ఓకే డన్. నిన్ను విడిచి నా హృదయం పరితపించని కోసమే. నేనంటే నీవే కదా, నువ్వు లేకనే లేనయా. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నాన్న నాన్న, నీ
కాపుదలయ్యా నీ కంటి పాపల నన్ను కాచితివి నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను నాన్నా నాన్నా నీ కుమారుడను నేను నీ కను పాపనై నేను నాన్నా కను పాపనై నేను నాన్నా నీ కను పాపనై నేను నాన్నా కను పాపనై నేను నాన్నా హ్యాపీ బర్త్డే నాన్నా నిన్ను విడిచి నా హృదయం పరితపించని కోసమే నేనంటే నీవే కదా నువ్వు లేకనే లేనయ్యా నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి నీ సత్య మార్గమందు నడిపితివి నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి నీ సత్య మార్గమందు నడిపితివి నాన్నా నాన్నా నీ కుమారుడను నేను నాన్నా నాన్నా నీ కుమార్తె నా చిన్నప్పుడు నాకు నాన్న ప్రేమ లేదు. యాక్చువల్లీ వాళ్ళకి ఏ ప్రేమ మిస్ అవ్వకుండా చూపించాలనుకున్నాను నేను, కానీ దేవుని పనిలో బిజీగా ఉండడం వల్ల చూపించలేకపోతున్నాను. నా జీవితం మొత్తంలో నేను పోగొట్టుకున్న ప్రేమని నేను నా పిల్లలకి ఇవ్వగలుగుతున్నాను అనే స్పృహను ఇంకా ఇవ్వాలి అనే బాధ్యతని ఈ పాట కలిగించింది.